నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గ ఆటో డ్రైవర్లకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత వాహన బీమా పత్రాల పంపిణీ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా జి శ్రీహరి ఎంపిక మంచిర్యాల జిల్లా టీఎన్జీఓ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ కోరిన వరాలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మలు మొక్కుల చెల్లింపులు కిటకిటలాడుతున్న దుకాణాలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఆటో సోదరులకు ఉచిత వాహన బీమా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 350 మంది ఆటో డ్రైవర్లు ఆటోలకు ఉచిత వాహన బీమా పత్రాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పల శ్రీనివాస్తో కలిసి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ బదావత్ సంతోష్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో 3000కు పైగా ఆటోలు ఉన్నప్పటికీ ఈ రోజు 350 మందికి పంపిణీ చేయడం జరిగిందని, మిగతా వారికి కూడా త్వరలోనే అందిస్తామని అన్నారు. ఆటో నడిపే వారికి చాలా మందికి డ్రైవింగ్ లైసెన్సులు లేవని, వారికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం, ఆటో డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చేలా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఆర్టీఓ కార్యాలయంలో లేదా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సిరిమిల్ల వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, బండారి సుధాకర్, దక్షిత ఇన్సూరెన్స్ చైర్మన్ సుధాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనుకున్న దానికన్నా బాగా తొందరగా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు ఎన్నికలకు కూడా ఎప్పుడు మీద పడతానే ఒక భయంతో ప్రతి కార్యక్రమాన్ని అనుకున్న దానికన్నా వారం 10 రోజుల ముందు తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది. దాంతో ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చినాయి పేపర్లు తెచ్చిచ్చినాయి 1650 ఆటోలు. అందులో 300 పాలసీలు రెడీ ఉన్నాయి. 300 పాలసీలు రెడీ కూడా జరుగుతుంది. మిగతా ఒక 350 ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నాయి. అది వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో, ఇంకొకటి 3 నెలలు ఉన్నది, ఒక 2 నెలలు ఉన్నది, ఒకటి 6 నెలలు ఉన్నది, దానికన్నా ఒక 15 రోజుల ముందు ఆఫీస్ని కండక్ట్ చేస్తే వాళ్ళకు కూడా మళ్ళీ 1 ఇయర్ రెన్యువల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గం మొత్తం మీద 3200 పైచలకు ఆటోలు ఉన్నాయి. కాకపోతే చాలా మంది ఆటోలు ఉన్నారు కానీ ఇక్కడి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి మంచిర్యాల ఆర్టీఓ ఆఫీస్కి మార్చుకోలేదు. అటువంటివి ఉన్న సమస్యలు అవన్నీ మీరు చూసుకొని తప్పకుండా మీ వెంబడి మేము ఉన్నాం. ఈరోజు శ్రీనివాస్ గారిని పిలిపించింది, ప్రత్యేక శ్రీనివాస్ గారు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ బృందాన్ని పిలిపించిందంటే మీకు సరైన మెలకువలు చెప్తారు. దాంతోపాటు ఇంకేమైనా చేయాల్సిన ఆలోచన ఒకటి ఉన్నది. దానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉచితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. దానికి మీరు ₹1 ఎందుకంటే నాకు తెలుసు దాదాపు 20 సంవత్సరాల ఆటో నడుపుతారు, వాళ్ళకి లైసెన్స్ లేవు. ఆ సంగతి వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు ఏమైతే అనుకుంటారు, యాక్సిడెంట్ అయినప్పుడు చాలా సమస్యలు అవుతాయి. ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు ప్యాసింజర్లకు డ్రైవర్ ₹2 లక్షలు. ఇది కాకుండా ప్రభుత్వం తరఫున కూడా సరే మీరు సభ్యులు అయినా కాకుండా కూడా దాంట్లో కూడా సభ్యులు చేస్తాం. లేబర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా యాక్సిడెంట్కి ₹6 లక్షలు ఇవ్వాలి. దాంట్లో కూడా 150 సభ్యత్వం అది కూడా కట్టి సభ్యులు చేస్తాం. మీ ఆటో డ్రైవర్లందరినీ ఎవరు కావాలని తాగరు. ఏదైనా పరిస్థితి తాగాల్సి వచ్చి తాగినప్పుడు మాత్రం ఆటో మొత్తం ఉంటుంది, ఆటో ఎక్కడికి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏమనుకుంటారు, నేను ఒక్కరు తాగితే ఏమైతే అనుకుంటాను. మీరు తాగితే మీరు నడిపేది ఆటో, మీరు ఆటోలో కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది, ఎదురుగా రోడ్డు వచ్చే వాళ్ళకి ఇబ్బంది, ఇంట్లో మీ కుటుంబాలకు ఇబ్బంది. వీళ్ళ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా
వాళ్ళకి ఇబ్బంది అయితే మీరు చేసే పనులు అవి కాకుండా చూసుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మీ ఉన్నది. అంటే గవర్నమెంట్ సర్వెంట్ లో కావచ్చు, గవర్నమెంట్ సర్వీస్ లో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలో చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఆటోమేటిక్ గా ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటది. సో వాళ్ళకి ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఉండడానికి వాళ్ళకి ఎప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంటుంది. ఒక ఎక్కువ రోజు పొద్దున్నే 4-5 గంటలకు లేచి ఆటో తీసుకొని ఆల్మోస్ట్ కొందరు ఈవినింగ్ 9, 10, 10, 11, 12 గంటల వరకు కూడా రోజు పనిచేసే కార్మికులు ఎవరంటే ఆటో రిక్షా కార్మికులు. ఆ పనిచేసే కార్యక్రమంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్న ప్రమాదం అయినా కూడా అక్కడ ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు కావచ్చు, ఆటో డ్రైవర్కి కావచ్చు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కావచ్చు, ఏదో చిన్న ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యం ఉండదు. కాబట్టి వాళ్ళందరికీ బీమా సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి, అట్లనే దీనికి సహకరించిన దక్షత ఇన్సూరెన్స్ ఏజెన్సీకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో మనము ఆటో డ్రైవర్స్ ఏంటంటే గత 5-10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటారు. సరే, కొందరికి లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ లేకపోతే ఏం కాదు అనే ఉద్దేశంతో నడుపుతూనే ఉంటారు, ఎవరు పట్టుకోవట్లేదు కదా అన్నట్టు నడుపుతూనే ఉంటారు, పర్మిట్ లేకుండా అట్లా చేస్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ మనకు అన్ని మంచిగా ఉన్నంత కాలం మంచిగానే ఉంటాయి. ఏదైనా ఒక రోజు ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే రేపు ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేయాలన్నా, లేకపోతే అందరు కూడా మీకు లైసెన్స్ లేకపోతే దానికి కూడా ఆర్టీఓ గారికి మేము కూడా మా సైడ్ నుంచి అన్ని రకాలుగా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. సారు ఎంత తపన పడుతున్నారో నాకు ఈరోజు నేను 4:30కు సార్ని కలవడం జరిగింది. అయితే ఇప్పుడు 8,000 పెట్టి సార్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. అయితే మనము డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, ఫిట్నెస్ లేకున్నా, పర్మిట్ లేకున్నా ఇన్సూరెన్స్ చేపించి వేస్ట్. ఇది చాలా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఇన్సూరెన్స్ కు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి. ఇంకొకటి కూడా, మనం ఏ వయలేషన్ చేయకూడదు ఇది నడిపేటప్పుడు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, మరి అన్నీ ఉన్నాయి మన బాగు కొరకే. అందుకని దయచేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కొరకు కూడా సారు ప్రణాళిక చెప్పాడు మాకు. మీరందరూ కూడా 2 పద్ధతులు, ఒకటి మీరు మీ సేవకి వెళ్ళండి, స్లాట్ బుక్ చేయించుకోండి డ్రైవింగ్ లైసెన్స్కి అయితే. లేదు మీతో కాలేదు, మా ఆఫీస్కి వస్తే మా ఆఫీస్లో ఆర్టీఓ గారికి చెప్పాము, హెల్ప్ డెస్క్ ఒకటి క్రియేట్ చేస్తాము, మీరు అక్కడ వచ్చి కూడా స్లాట్ బుక్ చేయించుకోవడానికి మీకు వీలుంటది. కాకపోతే మళ్ళీ ఫీజు కట్టాలంటే మళ్ళీ మీరు మీ సేవకి వెళ్ళే ఫీజు కట్టాలి. అట్లే ఇంతకుముందు ఒక వద్ద మాట్లాడారు, ఆటోకు గ్రీన్ ట్యాక్స్ మాకు 4,000 వచ్చింది, 5,000 వచ్చింది అని. ఆటోకు గ్రీన్ ట్యాక్స్ అనేది లేదు. మీకు ఎవరన్నా చెప్పి దయచేసి మీరు ఎవరిని అప్రోచ్ కాకండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఆర్టీఓ గారికి వెళ్ళండి, లేదంటే నా దృష్టికి తీసుకొచ్చినా నేను మీకు సాల్వ్ చేస్తాను. మరి బండి నడిపేటప్పుడు మనం రూల్స్ వాయలేస్. దయచేసి కాగితాలన్నీ ఎప్పుడు కూడా లైసెన్సు, ఫిట్నెస్, పర్మిట్. ఫిట్నెస్ అయితే కొత్త వాహనానికి 8 సంవత్సరాల వరకు 2 ఏళ్ళకు ఒకసారి ఉంటుంది మనకు. అది 8 సంవత్సరాలు దాటిన వాహనం అయితే ప్రతి సంవత్సరం ఒకసారి ఫిట్నెస్ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఫిట్నెస్ అప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మాకు తెలుసు. ఏంది ఆ స్టిక్కరింగ్ వేయాలి. స్టిక్కరింగ్ మనము ఏదో 200-300 వరకు కోసిస్ చేస్తాం. ప్రమాదం ఎట్లా జరుగుతుందంటే ఎదుటి వాహనంకు మన వాహనం కనబడినప్పుడు వచ్చి గుద్దడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన గడియారం శ్రీహరిని జిల్లా ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ కన్వీనర్ సందా అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన జి శ్రీహరి మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా టీఎన్జీఓ కమిటీ ఎన్నికలు కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లా కన్వీనర్ సందా అశోక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారని, ఈ ప్రక్రియలో భాగంగా నామినేషన్లు ఆహ్వానించగా నా ప్యానెల్కి చెందిన 18 మంది సభ్యులతో కూడిన సింగిల్ నామినేషన్లు వేయడం జరిగిందన్నారు. పోటీగా ఇతరులు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో జి శ్రీహరి టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా మరియు తన ప్యానెల్కే చెందిన ఇతర సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ కన్వీనర్ సందా అశోక్ ప్రకటించినట్లు తెలిపారు. జిల్లా టీఎన్జీఓ కమిటీలో ఎంపికైన 18 మంది సభ్యులతో పాటు మరో 18 మంది నామినేటెడ్ సభ్యులుగా నియమించుకున్నట్లు తెలిపారు. టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా కేంద్ర సంఘాల నాయకులతో కలిసి జిల్లా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అబ్జర్వర్ కస్తూరి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా పొన్న మల్లయ్య, ఉద్యోగులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
టీఎన్జిఓస్ యూనియన్ కేంద్ర సంఘం ఆదేశాల మేరకు మంచిర్యాల టీఎన్జిఓస్ యూనియన్ జిల్లా ఎన్నికలు 2024-27 3 సంవత్సరాల కాల పరిమితి కొరకు ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ మరి షెడ్యూల్ ప్రకారం తీసుకోవడం జరిగింది. నామినేషన్స్లో 18 సెట్ ఆఫ్ నామినేషన్స్ మరి అన్ని కార్యవర్గంలో ఉన్న పోస్టులకు మరి తీసుకోవడం జరిగింది. ఈ నామినేషన్స్ పోస్ట్ ఒకటి చొప్పున మన 18 మంది మరి యునానిమస్గా ఎన్నిక కావడం జరిగింది. అందులో అధ్యక్షులుగా గడియారం శ్రీహరి గారు మరి టీఎన్జిఓస్ జిల్లా మంచిర్యాల అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బి రామ్మోహన్ గారు మరి టీఎన్జిఓస్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా ఎన్నికడం జరిగింది. అదేవిధంగా కార్యవర్గంలోని ఇతర సభ్యులు అసోసియేట్ ప్రెసిడెంటు, ఆ తర్వాత కోశాధికారి మరి వైస్ ప్రెసిడెంట్స్, మరి ఆర్గనైజ్ సెక్రటరీ, పబ్లిక్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, మరి ఈసీ మెంబర్ కూడా అందరూ మరి యునానిమస్ ఏకగ్రీవంగా ఈరోజు మరి ఎన్నిక కావడం జరిగింది. దీని తర్వాత మరి ఇవి ఎన్నిక కాకుండా మరియు నామినేటెడ్ సభ్యులు కూడా మరి టీఎన్జిఓస్ అధ్యక్షులకు అధికారాలు ఉన్నాయి బైలాస్లో. దానికి అనుగుణంగా వాళ్ళు నామినేషన్ చేయడం జరిగింది. మరి ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించడానికి అందరు సహకరించారు. మరి అన్ని యూనిట్లు అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ ఎన్నికల్లో మరి పాల్గొనడం జరిగింది. బట్ ఈ కార్యవర్గం 3 సంవత్సరాల కాల పరిమితి మరి ఉద్యోగుల సమస్యలు టీఎన్జిఓస్ జిల్లా నెలకొన్న ఏదైతే సమస్యలు సర్వీస్ మ్యాటర్స్ అన్నీ మరి పరిష్కరిస్తారని, అదేవిధంగా కేంద్ర సంఘం ఆదేశాలు ఏవి పిలిపించినా కానీ మరి అందరూ తూచా తప్పకుండా పాటించి మరి ఉద్యోగుల సమస్యలు ఒక క్రమశిక్షణ భావంతో మరి టీఎన్జిఓస్ యూనియన్ యొక్క పేరు ప్రతిష్టలు మరి నిలబెడతారని ఆశిస్తున్నాను. కేంద్ర సంఘం ఆదేశాల ప్రకారంగా మంచిర్యాల జిల్లా ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి దాంట్లో ఎన్నికల అధికారిగా సంద అశోకన్న గారిని, ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారిని, మరియు అబ్జర్వర్గా కస్తూరి వెంకటేశ్వర్లు అసోసియేట్ ప్రెసిడెంట్ కేంద్ర సంఘం గారిని, మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా కొన్న మల్లయ్య కార్యదర్శి కేంద్ర సంఘం గారిని ఇక్కడికి కేంద్ర సంఘం వారు ప్రకటించి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా అన్నవాళ్ళు వచ్చి ఈరోజు మార్నింగ్ 10 o'clockకి ఓటర్ లిస్టు పెట్టి నామినేషన్ ప్రక్రియను క్లియర్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో నా ప్యానెల్ తరఫున ప్రతి పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి ఆ 18 మంది నామినేషన్లు సింగిల్ సెట్ వచ్చింది కాబట్టి అందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికలైనట్టుగా అన్నగారు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఎన్నికలను ఏకగ్రీవం చేసినందుకు ఈ యొక్క జిల్లాలోని ప్రతి ఉద్యోగికి నా మంచిర్యాల జిల్లా టీఎన్జిఓస్ తరఫున ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్లను సజావుగా నిర్వహించినందుకు ముందుగా ఎన్నికల అధికారి అయిన అశోకన్న గారికి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి అయిన కొన్న మల్లన్న గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మా యొక్క బాడీ మొత్తం సభ్యులందరూ కూడా 18 మంది కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఈసీ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈక్వలే నా దృష్టిలో. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా ఈసీ మెంబర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకు ఏదైతే ఇచ్చినామో వాళ్ళందరూ కూడా ఈక్వలే. 18 మంది ఎలక్టెడ్ బాడీ, 18 మంది నామినేటెడ్ బాడీ, మొత్తం 36 మందితోటి ఈరోజు జిల్లా బాడీ ఏర్పడడం జరిగింది. కాబట్టి నూతనంగా ఏర్పడిన 36 మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రెసిడెంట్గా. మరియు అన్నగారు చెప్పినట్టు ఏ సమస్యలున్నా, జిల్లా ఉద్యోగులకు ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు తప్పకుండా వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తానని జిల్లా తరఫున మాటిస్తున్నాను. అదేవిధంగా జిల్లాలో కాని సమస్యలు ఏమున్నా కానీ అన్న ద్వారా కేంద్ర సంఘానికి తెలియజేసి కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్న, కాబోయే అధ్యక్షుడిగా ఉన్న మా యొక్క మారం జగదీష్ అన్న గారితో ఎలాంటి
ఇది ఉన్నా కానీ వారికి చెప్పి మన యొక్క సమస్యలను తప్పకుండా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. వారు కూడా చెప్పారు, మంచిర్యాల జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నదని కూడా మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి మన పక్క జిల్లా అతనే అధ్యక్షుడు అయింది కాబట్టి, మా అధ్యక్షుడు కాబోతున్నాడు కాబట్టి మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన మంచిర్యాల జిల్లాను తను ఇష్టమైన జిల్లా అని కూడా మనం మాట్లాడడం జరిగింది. కాబట్టి మనకు ఏ చిన్న సమస్య ఉన్నా అన్నగారు తప్పకుండా మన యొక్క సమస్యలను పరిష్కారం చేస్తారు. కాబట్టి జిల్లాలో ఎవరికి ఏ సమస్య ఉన్నా రాతపూర్వకంగా తెలియజేస్తే తప్పకుండా వారి యొక్క సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఇప్పటి వరకు నాకు రాతపూర్వకంగా వచ్చి ఏ సమస్య కూడా పెండింగ్లో లేదు. ఎవరిచ్చినా ఆ సమస్యను తప్పకుండా పై అధికారులకు తెలియజేసి వారి యొక్క సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నా, ఇక ముందు కూడా చేస్తానని మరొకసారి మీ అందరికీ మాట ఇస్తూ, మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో రక్షా హోమ్స్ అపార్ట్మెంట్స్ ఎదురుగా గుర్తు తెలియని మహిళ 6 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి తరలిస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి గమనించి స్థానిక వ్యక్తులతో కలిసి మహిళను పట్టుకొని 6 ఏళ్ల పాపను రక్షించడం జరిగింది. పాపను రక్షించడంలో చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చి కిడ్నాపర్ను అరెస్టు చేయించడమే కాకుండా చిన్నారిని కాపాడిన వ్యక్తి టీఆర్ఎస్ కార్యకర్త ఆశీర్వాద్ విల్సన్ అని తెలియడంతో సోమవారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలను కిడ్నాప్ చేసే మహిళను గుర్తించి పాపను రక్షించడంలో ధైర్య సాహసాలు చూపిన టీఆర్ఎస్ కార్యకర్త అని తెలియడంతో అతన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గాది సత్యం, కౌన్సిలర్ అంకం నరేష్, నాయకులు ఎడ్ల శంకర్, బింగి ప్రవీణ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం ఏసీసీ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి ముఖ్య నాయకులు ఏసీసీలో ఉపాధ్యక్షులు ఆశీర్వాదం విల్సన్ గారు మరి ఆ ప్రాంతంలో దాదాపు 5-6 సంవత్సరం అమ్మాయిని పట్టుకుపోతుంటే అక్కడ ఉండడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి పేరెంట్స్ మా అమ్మాయిని వాళ్ళు పట్టుకుపోతున్నారంటే అప్పుడు మనోడు ఫాలోఅప్ చేసి అమ్మాయిని పట్టుకొని పేరెంట్స్కి అప్పచెప్పి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఒక రకంగా అమ్మాయి పట్టుకుపోయే వ్యక్తులను గిట్ట పట్టుకోకపోతే, అమ్మాయిని పట్టుకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడేవాళ్ళు. అమ్మాయి ఏమయ్యేదో కూడా మనం చెప్పే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే అది ఏం జరుగుతుంది. అమ్మాయిని కాపాడిన వ్యక్తిని బీఆర్ఎస్ మా నాయకుడిని మా తరఫున అభినందిస్తున్నాం. మంచిర్యాల పట్టణ ప్రజలు కూడా చాలా మటుకు అభినందించారు. ఎవరికైనా వారి బిడ్డ మీద ఉన్నంత ప్రేమ మరొక మీద ఉండదు. కన్న కడుపుకు బాధపడకుండా కన్న కడుపు కన్న తల్లిదండ్రులు మరి సంతోషాన్ని వెలుబుచ్చిన సందర్భంలో, ఇలాంటి సందర్భాల్లో యువత కానీ వివిధ సేవా సంస్థలు కానీ వ్యక్తిగతంగా కానీ పనిచేసినప్పుడు వారిని అభినందించవలసిన బాధ్యత మా అందరితో ఉంటుంది. మరి ఈ సందర్భంలో మరొకసారి అమ్మాయిని వాళ్ళ తల్లి అప్పచెప్పినందుకు ఆశీర్వాదాన్ని మరొకసారి నేను అభినందిస్తాను. నిన్న ఈవినింగ్ శ్రీనివాస గార్డెన్ రక్షా హోమ్స్ దగ్గర అమ్మాయిని ఒక పాపని వేరే అమ్మాయి పట్టుకొని పోతుంది. అప్పుడు మామూలుగా ఏదో ఏడ్చుకుంటూ పోతే వాళ్ళ రిలేషన్ అనుకున్నాం. కానీ తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చి మా పాప లేదు అని ఏడుస్తూ ఉంటే ఏమైందమ్మా అంటే ఇది పాప కనిపిస్తుంది అంటే వాళ్ళ అమ్మతోటే వెళ్తుంది అని చెప్పి నేను చెప్పడం కాదు, వాళ్ళ అమ్మ కాదు ఎవరో మరి తెలియదు అంటే మళ్ళీ నేనే వెళ్ళి బండి మీద ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా తీసుకెళ్ళిపోయింది. ఫోన్ మాట్లాడుకుంటూ తీసుకొని పోతూ ఉంటే నేను అడ్డం వెళ్ళి ఆపి ఆ పాపను దొరకబట్టి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళకు కూడా మా సమాచారం ఇవ్వడం జరిగింది. అమ్మాయిని ప్లస్ ఆమె దగ్గర ఉన్న ఫోన్ తోటి కూడా మొత్తం పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. భక్తులకు కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతర మొదలు కానుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం జాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వచ్చి అమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. రాష్ట్రంలోని ములుగు జిల్లా తడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు 4 రోజుల పాటు జాతర కొనసాగనుంది. విగ్రహాలు లేని అతిపెద్ద జాతర మేడారం జాతర. జాతరకు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రత్యేక గుర్తింపు ఉంది. గిరిజన ఆచారాలను, సాంప్రదాయాలను మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిబింబిస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే ఈ మహా జాతరకు దేశం నలుమూలల నుండి కోట్లాది జనం తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతర మొదలై 4 రోజుల పాటు జాతర కొనసాగగా కుంభమేళా తర్వాత కోట్లాది జనం తరలివచ్చే ఏకైక జాతర మేడారం జాతర అని ప్రఖ్యాతి చెందింది. స్థానికంగా జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్, మందమర్రి, ఆర్కే వన్యే పరిసర ప్రాంతం ఏరియాలో
జాతర నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం సకల ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించేందుకు పనులు నిర్వహిస్తోంది. అదేవిధంగా మంచిర్యాల గోదావరి నదీ తీర ప్రాంతంలో జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే వనదేవతలుగా ప్రఖ్యాతి చెందిన సమ్మక్క సారలమ్మలకు తమ కోరికలు నెరవేరితే భక్తులు తమ నిలువెత్తు బంగారం, బెల్లం, మేకతో అమ్మవారిని కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జాతరకు కొన్ని రోజుల ముందుగానే భక్తులు తమ ఇంటి వద్ద అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం జరుగుతుంది. దీంతో పట్టణంలో భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, మేకలను మొక్కులు చెల్లిస్తుండటంతో పట్టణంలోని దుకాణాలు, మేకల మండీలు కిటకిటలాడుతున్నాయి. దుకాణాల వద్ద భక్తులు నిలువెత్తు బంగారం, బెల్లం మొక్కు చెల్లించేందుకు దుకాణం యజమానులు ప్రత్యేక కాంటాలు ఏర్పాటు చేశారు. అమ్మవార్ల రోజులుగా కొలిచే బుధవారం, గురువారం, శుక్రవారాలతో పాటు సింగరేణి సెలవు దినమైన ఆదివారం అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లిస్తుండటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి అంగడి బజార్లోని పద్మశాలి భవన్లో మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పద్మశాలి సంఘం నాయకులు. ఈ సందర్భంగా చిలకాని సుదర్శన్ మాట్లాడుతూ మార్కండేయ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గుర్తు చేశారు. అలాగే పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు సంఘం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం
అధ్యక్షులు చిలకాని సుదర్శన్, గాదసు శంకరయ్య, మార్కెట్ ప్రధాన కార్యదర్శి దిండిగల రామయ్య, ఉడతా మోగిలి, మెండ భాస్కర్, ఎన్నం రాజకుమార్, పోషమల్లు, రాజేశం, రవి, మార్కండేయ, రాములు, అంజన్న, సదానందం, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పద్మశాలీలు మన వాళ్ళందరూ కూడా హాజరైనందుకు ఒక్కొక్కరికి, ముఖ్యంగా మన జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుడి అంజన్న గారు, మందమరి సంఘం ఉపాధ్యక్షులు రాయసన్న గారు, మరియు మన మార్కండేయుని జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం జయంతి జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మన పద్మశాలీలు అందరూ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ మన పద్మశాలీల ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటాను. జై మార్కండేయ. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మార్కండేయ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దవాగు నదీ తీరాన గల మార్కండేయ ఆలయంలో గణపతి పూజ, ధ్వజారోహణ, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి పొట్టి శ్రీరాములు చౌక్, గాంధీ చౌక్, వివేకానంద చౌక్, అంబేద్కర్ చౌక్ల మీదుగా మార్కండేయ చిత్రపటంతో నిర్వహించిన శోభయాత్రలో మహిళల కోలాటం ఆకట్టుకుంది. This song remixed by Navi from Kino Gopi. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నియోజకవర్గ ఆటో డ్రైవర్లకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత వాహన బీమా పత్రాల పంపిణీ. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా జి శ్రీహరి ఎంపిక. మంచిర్యాల జిల్లా టీఎన్జీఓ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ. కోరిన వరాలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మలు. మొక్కుల చెల్లింపులు కిటకిటలాడుతున్న దుకాణాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.